గైస్ ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో ఫ్లైట్ రివ్యూస్ చేసాం, కాకపోతే స్విస్ ఎయిర్ అయితే చేయలేదు. సో స్విస్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ చేయబోయే స్విస్ ఎయిర్లైన్ ఫ్లైట్, దీనిలో మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు జూరిక్, స్విట్జర్లాండ్. ఇప్పుడు మనం వచ్చేసాం అమెరికాలోని మోస్ట్ సెక్యూర్ ఎయిర్పోర్ట్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి 1 నుంచి 2 మైళ్ళ దూరంలో మనకి వైట్ హౌస్, యుఎస్ కాంగ్రెస్, ట్రెజరీ, మొత్తం అన్ని రకాలు అమెరికా నేషనల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలోని ఎన్నో ట్రైన్ జర్నీలు, ఎన్నో ఎయిర్పోర్ట్లు, మెయిన్గా స్విస్ ఎయిర్లైన్స్ ఎలా ఉంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం అది కవర్ చేద్దాం ఇవాళ. లెట్స్ గో. హలో ఫ్యామిలీ, మొత్తానికి నా ఐఫోన్ 16 Pro Maxతో మొదటి వీడియో. సో 8 రోజులు బాగా రష్ తీసేసుకున్న అమెరికాలోని కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న 8:10 అయింది. సో మనం ఆల్రెడీ రిచ్మండ్లో బయలుదేరాం. అక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను. పొద్దున్న 6కి రిచ్మండ్లో బయలుదేరాం. ఇప్పుడు మనం వచ్చేసాం అమెరికాలోని మోస్ట్ సెక్యూర్ ఎయిర్పోర్ట్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి 1 నుంచి 2 మైళ్ళ దూరంలో మనకి వైట్ హౌస్, యుఎస్ కాంగ్రెస్, ట్రెజరీ, మొత్తం అన్ని రకాలు అమెరికా నేషనల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వచ్చేసాం. సో ఫస్ట్ మొదలెడదాం 6 గంటలకి ఏం జరిగిందో, ఓకేనా. సో కొత్త వీడియో. ఈ వీడియోలోని ఎన్నో ట్రైన్ జర్నీలు, ఎన్నో ఎయిర్పోర్ట్లు, మెయిన్గా స్విస్ ఎయిర్లైన్స్ ఎలా ఉంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం అది కవర్ చేద్దాం ఇవాళ. సో పొద్దున్నే బయలుదేరాం ఆమ్ట్రాక్లోని వాషింగ్టన్ DC ప్లేన్ ఎక్కడానికి. కొత్త ట్రిప్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది 8 రోజుల తర్వాత, చూడండి. సో ఎక్కేసాం ఆమ్ట్రాక్. 6:05కి బయలుదేరుతుంది. పొద్దున్నే ట్రైన్లోని మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వాషింగ్టన్ DC సబర్బ్స్కి. కేవలం 8 రోజులు రెస్ట్ అయిపోయింది. మళ్ళీ కొత్త ట్రిప్ స్టార్ట్ అయింది. కొత్త ట్రిప్ ఎక్కడికో గెస్ చేయండి. లాస్ట్ చెప్తాను, లేకపోతే చెప్పండి. సో ఇవాళ మనం ఆమ్ట్రాక్లోని రిచ్మండ్ నుంచి బయలుదేరి వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్పోర్ట్ కాకుండా రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి నా ఫస్ట్ స్టాప్ కెనడా, టొరంటో వెళ్తున్నాను. సో టొరంటోలోని ఎయిర్ కెనడాలోని సో అదొక 1.5 గంటన్నర. అక్కడ బాయ్ రిచ్మండ్. సో కెనడా, అక్కడి నుంచి టొరంటో నుంచి స్విస్ ఎయిర్లైన్స్. సో స్విస్ ఎయిర్లైన్స్ మీకు చూపిస్తాను. స్విట్జర్లాండ్ వెళ్తున్నాం, జూరిక్. అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడికి అది తర్వాత చూద్దాం. సో మీకు ఇవాళ ఎయిర్ కెనడా లాంచ్ చూపిస్తాను, స్విట్జర్లాండ్లో జూరిక్లో స్విస్ లాంచ్ చూపిస్తాను, స్విస్ ఎయిర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఓకేనా. సో కొత్త వీడియో. సో ట్రైన్ అయితే దూసుకెళ్ళిపోతుంది. ఆటమ్ కలర్స్ అన్నీ ఇది ఫాల్ అంటారు. ఆకులన్నీ పడిపోయి చెట్ల మీద కొంచెం రంగులు అయితే ఉన్నాయి. తెలుగులో ఏమంటారు దీన్ని, శరదృతువు అంటారు అనుకుంటా. సో మనం వెళ్ళిపోతున్నాం. సో మొదట వచ్చే స్టేషన్ ఫ్రెడరిక్స్బర్గ్. సో ఫ్రెడరిక్స్బర్గ్ కరెక్ట్గా వాషింగ్టన్ DCకి రిచ్మండ్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. సో ఆ స్టేషన్ కోసం వెయిటింగ్ మాట. అప్రాక్సిమేట్గా ఆ స్టేషన్కి వెళ్ళడానికి 1 hour అయితే పడుతుంది. చూడండి వర్జీనియా ఎంత అందంగా ఉందో. ఈ తెల్లవారి జామున రంగులతోని అన్నిటితోని చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ట్రైన్ రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడు లాస్ట్ మినిటే కదా. సో రిచ్మండ్ స్టేషన్లోని టైం లేదు, పరిగెట్టి కరెక్ట్గా ట్రైన్ వెళ్ళిపోతున్న 3 నిమిషాలకి పట్టుకున్నాను. ఇదిగోండి, ఇది మొదటి స్టేషన్ ఫ్రెడరిక్స్బర్గ్ మాట. సో ఇంతకుముందు అమెరికా 2 భాగాలుగా ఉన్నప్పుడు, నార్త్ పార్ట్ అండ్ సౌదర్న్ పార్ట్ ఉన్నప్పుడు సదర్న్ పార్ట్ని కన్ఫెడరసీ అనేవారు. ఈ సదర్న్ పార్ట్కి రాజధాని రిచ్మండ్ మాట. సో నార్దర్న్ పార్ట్ అబ్రహాం లింకన్ అది కంట్రోల్ చేసినప్పుడు ఆయన స్లేవరీ అంటే బానిసత్వాన్ని అబాలిష్ చేస్తే, సౌత్ సైడ్ మాత్రం బానిసత్వం అబాలిష్కి ఒప్పుకోలేదు. అందుకని ఉత్తరంకి దక్షిణంకి ఒక యుద్ధం అయింది. ఆ యుద్ధం అయింది ఈ ఊర్లోనే ఫ్రెడరిక్స్బర్గ్లో. ఈ ఫ్రెడరిక్స్బర్గ్లో రిచ్మండ్ సైడ్ అయితే ఓడిపోయాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నార్త్ ఏమో సౌత్ని టేక్ ఓవర్ చేసుకున్నమాట. అంత హిస్టరీ ఉంది ఈ ఫ్రెడరిక్స్బర్గ్ అనే ఊరికి. ఇక్కడే బ్యాటిల్ ఫీల్డ్ కూడా చాలా దగ్గరలో ఉంది అది గైస్. సో వర్జీనియా కోస్ట్ లైన్, తర్వాత వర్జీనియాలోని ఎన్ని లేక్స్ ఉన్నాయి చూడండి. మొత్తం అంతా కూడా మళ్ళీ అమెరికా ఫాలింగ్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. ఆ మధ్యన ఎక్కువ ట్రిప్స్ వెళ్ళిపోయి కొంచెం అమెరికాకి దూరంగా ఉంటున్నాం కదా. సో పొద్దున్న ఈ ట్రైన్ రైడ్ అయితే సూపర్గా ఉంది. మనం డ్రైవ్ చేసినప్పుడు అయితే జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఇవన్నీ ఆస్వాదించడానికి టైం ఉండదు. ఇదిగోండి ఎలా ఉంది చూడండి, అమెరికన్ లైఫ్, అమెరికన్ డ్రీమ్ అంటారు కదా. అన్ని బోట్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బోటు,
సమ్మర్లోనైతే ఇది బోట్ డాకింగ్ యార్డ్ అనమాట. ఇక్కడ బోట్ పెట్టుకొని మన ఇండివిజువల్ బోటు మొత్తం వీకెండ్స్ బాగా తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం అన్నమాట. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాం వాషింగ్టన్ DC సబర్బ్స్కి. మనం దిగబోయే స్టేషన్ పేరు అలెగ్జాండ్రియా. సో అమెరికన్ లైఫ్ అంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ వాల్యూ తెలియట్లేదు. ఎక్కడో బయట ఉంటే ఆహా ఓహో అనుకుంటాం. సో మళ్ళీ జస్ట్ గెటింగ్ ఇన్ ట్యూన్ అన్నమాట మన లైఫ్ స్టైల్. సో ఇంకా అమెరికాలో కూడా ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చాలా ఎక్కువ ట్రిప్స్ వేసేస్తాను. ఈ ట్రిప్ అయిపోతే అట్లీస్ట్ ఒక 3-4 నెలలు ఉందామని అమెరికాలోనే. సో వచ్చేసాం అలెగ్జాండ్రియా. చూసారు కదా అలెగ్జాండ్రియా. సో ఇది మన ట్రైన్ స్టేషను, అది మెట్రో స్టేషన్. ఎక్కడి నుంచి అక్కడికి ఓవర్ బ్రిడ్జ్ లేదు. సో కిందకి వెళ్ళి రోడ్డు కిందకి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు. సో అగ్రరాజ్యంలో కూడా కనీసం కామన్ సెన్స్ లేదు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఎస్కలేటర్ పెట్టి అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. మామ ఇవన్నీ చేయాలి మామ. ఇలా బేసిక్లు కూడా లేవు. ఏందో మన దేశంలో ఏడుస్తాం. బాయ్ ఆన్ ట్రాక్. ట్రైన్స్ అంటే నాకు ఎంత పిచ్చి. భారతదేశంలో వచ్చినప్పుడు కూడా వీలైనప్పుడల్లా ట్రైన్స్లోనే వెళ్తా. సో ట్రైన్లోనే ఇప్పుడే దిగాం కానీ అలా ట్రైన్ వెళ్ళిపోతుంటే అలా చూడాలని. సో అగ్రరాజ్యంలో కనీసం ఎస్కలేటర్ కూడా లేదు. ఈ బ్యాగులన్నీ మోసుకొని దిగి ఆడికి వెళ్ళి అది ఎక్కాలి మనం. సో 2 స్టాప్లు అయితే రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్, ఇదిగోండి ఇది వాషింగ్టన్ DC మెట్రో. సో ఈ వ్లాగ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు, ఎన్నో స్టేషన్లు అన్నీ చూపించేస్తాను ఒకే వ్లాగ్లో. ఓకే, ఈ 10 వ్లాగులు చేయించి కావాలంటే నాకు, కానీ నేను చేయించు. సో ఇది వాషింగ్టన్ DC మెట్రో. చూసారా ఎన్ని లైన్స్ ఉన్నాయో. మనం ఇప్పుడు ఉన్నాం ఆమ్ట్రాక్ దిగాం. కింగ్ స్ట్రీట్ ఓల్డ్ టౌన్. ఇక్కడ నుంచి 1, 2, 3. సో డల్లస్ ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు వెళ్ళేది. ఎక్కడ ఏడిసింది ఇది డల్లస్ ఎయిర్పోర్ట్. ఇంత దూరం అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా. కానీ ఈసారి ఏం చేశానంటే ఈ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, అంటే ఇందులోంచి మనం అన్నీ చూడొచ్చు అన్నమాట. భలేగా కనిపిస్తాయి. వైట్ హౌస్ కనిపిస్తుంది, US కాంగ్రెస్ అన్నీ. వీలైతే తీస్తాను. 3 స్టాప్లో అడిగెళ్ళి అక్కడి నుంచి మనం టొరాంటో కెనడా వెళ్తాం. సో రెడీగా వాషింగ్టన్ DC మెట్రో కార్డు ఉంది. $2.50 ఇక్కడి నుంచి 3 స్టేషన్లు రీగన్ నేషనల్. ఓకే, ఎంత సింపుల్ చూసారా. పాప స్వాతికి డ్రాప్ చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టకుండా వచ్చేసాను. సో పెద్ద ట్రైన్ నుంచి ఇప్పుడు వాషింగ్టన్ DC మెట్రో ట్రైన్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. $2.50 ఫేర్. ఇదిగోండి గైస్, మనం వచ్చేసాం అమెరికాలోని మోస్ట్ సెక్యూర్ ఎయిర్పోర్ట్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి కేవలం 1 మైలు దూరంలో వైట్ హౌస్, 1 మైలు దూరంలో US కాంగ్రెస్, అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభ. ఇదిగోండి వచ్చేసాం రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత ఈజీ. రిచ్మండ్లో బయలుదేరాం, ఆమ్ట్రాక్ ట్రైన్ అలెగ్జాండ్రియా స్టేషన్ దిగాం. అక్కడి నుంచి మెట్రో తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. సో దీనికైతే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ కనెక్షను. అది దిగి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడి నుంచి మన అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎయిర్ కెనడా లాంజ్లోని 4 గంటలు ఉండాలి, బాగా రిలాక్స్ అయిపోయి. ఆ తర్వాత స్విస్ ఎయిర్ ఎక్కి ఇది మాట మన జర్నీ. చూడండి గైస్, 40-50 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది అమెరికా, ఏం మారలేదు. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అడ్వాన్స్ అయిపోయి మనం ఏదేదో అనేసుకుంటున్నాం, కానీ 50 ఏళ్ళ నుంచి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇదేదో కొత్తగా చేసింది కాదు. సో బ్యూటిఫుల్ శరత్ ఋతువు, ఆటము, చాలా ప్లెజెంట్ ఉంది, చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్లో వేడై. సో ఎందుకో సడన్గా అమెరికా అంటే మళ్ళీ చాలా ఇష్టం వచ్చేసింది. ఏంటో స్పెషాలిటీ. అందులో నా 16 Pro Maxలో చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నీ. సో మెట్రో నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఎయిర్పోర్ట్కి, రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ప్రతిసారి ఇవన్నీ చూపించాను, కానీ నాకు అర్థమైంది 80% 85% అందరూ ఇండియాని చూస్తారు. వాళ్ళు అమెరికా వచ్చి ఉండరు. వాళ్ళ కోసం అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని డీటెయిల్గా చేస్తారు. వేరే ట్రావెలర్స్ వచ్చి అమెరికా అంతా చూపిస్తారు. మనం ఎక్కడే ఉండి ఎందుకు చూపించకూడదు, అందుకు చూపిస్తున్నాయి. అని మొత్తం రన్వే పక్కన పొటమాక్ నది. మనం ఇప్పుడు టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి వెళ్తున్నాం. ఇదంతా నడవాలి. అని మార్నింగ్ కదా, బాగా ఎనర్జీ ఉంది, నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఎయిర్ కెనడాలో చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కెనడాలోని క్వెబెక్ వెళ్తున్నాం. ఓకే, కెనడాలో 2 ఉంటాయి భాషలు, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్లేసెస్, టొరాంటో, తర్వాత వెస్ట్ అంతా.
తర్వాత ఈస్ట్కి తూర్పుకి క్యూబెక్ అని ఒక స్టేట్ ఉంటుంది, అదేమో ఫ్రెంచ్ స్పీకింగ్ మాట. సో మనం ఇక్కడ నుంచి మాంట్రియాల్ వెళ్ళి, మాంట్రియాల్ నుంచి జూరిక్ స్విట్జర్లాండ్ వెళ్ళి, స్విట్జర్లాండ్ తర్వాత ఎక్కడికి వెళ్తామో ఆ తర్వాత చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం లాంచ్కి వెళ్ళిపోదాం. ఇంకా 2 గంటల టైం ఉంది. ఎవడు కూర్చుంటాడు ఇక్కడ బయట? లాంచ్లోని ఏమైనా ఉంటే అన్ని రకాలు తినేయచ్చు, బ్రేక్ఫాస్ట్ అంతా. ఈ వ్లాగ్ ఎడిటింగ్ కూడా మొదలెట్టేయచ్చు. లెట్స్ గో. సో ఈ ఎయిర్పోర్ట్లో మొదట వచ్చిన ఎయిర్లైన్ క్యాపిటల్ ఎయిర్లైన్స్ మాట. సో ఎలా ఉండే చూడండి. అప్పుడు ఇది ఏ సంవత్సరం? 1954. అదన్నమాట, వాషింగ్టన్ DC. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లాంచ్ లేదు. నా టెర్మినల్ ఏమో టెర్మినల్ 1, మళ్ళీ టెర్మినల్ 2కి నడుస్తున్నా. గంటన్నర బయట కూర్చోవడం ఇది కానీ. సో చూద్దాం లాంచ్ ఎలా ఉంటుందో, ఏమైనా ఉంటాయేమో తినడానికి. సో నేషన్స్ మోస్ట్ సెక్యూర్ ఎయిర్పోర్ట్ చూసారా? వాషింగ్టన్ DC రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత బాగుందో. గాడ్ బ్లెస్ అమెరికా. చూసారా? పెద్ద అమెరికన్ ఫ్లాగ్. సో గుడ్ టైం గురించి ఎదురు చూస్తున్నాం. ప్రజలు గట్టిగా మాట్లాడారు. సో చూద్దాం ఏం చేంజెస్ ఉంటాయో. ఇదైతే నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఎయిర్పోర్ట్స్ నాకు USA లో. చిన్నది, క్యూట్, సెక్యూర్, అన్నీ ప్లేన్లో ఎగిరినప్పుడు మన అన్ని రకాలు కనిపిస్తాయి. చూద్దాం ఏమేమి కనిపిస్తాయో. సో వచ్చేసాం యునైటెడ్ క్లబ్కి. ఓన్లీ 1 hour మళ్ళీ వేరే టెర్మినల్కి వెళ్ళాలి. ఇవ్వండి వాషింగ్టన్ DC మాన్యుమెంట్స్ అన్నీ, వైట్ హౌస్ ఎదురుగా అన్నీ. ఇందిరా బాబు ఇది. సో వచ్చేసాం. చిన్న క్యూట్ లాంజ్. ఫ్రూట్ ఏమైనా తీసుకుందామా? ప్లేన్లో ఆగలేస్తే తినడానికి. ఆరెంజ్. యాక్చువల్లీ మన మాంట్రియాల్లో లాంజ్ ఉంటుంది కదా, ఎయిర్ కెనడాది. సో చిన్న క్యూట్ లాంజ్. తినడానికి ఏమున్నాయో తెలియదు. ఇవ్వండి, ఖాళీగా ఉంది. అట్లీస్ట్ గందరగోళం లేకుండా రిలాక్స్ అవ్వచ్చు. చూద్దాం తినడానికి ఏముంది. సో తినడానికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నాకు ఏవి ఫ్రూట్ ఉంది, ఏంటిది తినాలి లేదు, ఆమ్లెట్ తినాలి లేదు, ఓట్ మీల్. సరే ఓట్ మీల్ తినేద్దాం. ఇవన్నీ నేను తిన్న బేగిల్స్ అవన్నీ నాకు పెద్ద ఇష్టం ఉండవు. చీజ్ ఉంది, బాగుంది. ఆలివ్స్ ఉన్నాయి, సరిపోతాయి. కాఫీ ఉంది. సో సీరియల్ కూడా ఉంది, రకరకాల జ్యూస్లు ఉన్నాయి. ఓకే, ఓట్ మీల్తో లాగించేద్దాం. సో ఓట్ మీల్ తీసుకున్నా. ఓట్ మీల్లోని క్రాన్బెర్రీస్, తర్వాత కిస్మిస్, ఏమంటారు రైజిన్స్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫ్లాక్స్ సీడ్ అవన్నీ. తర్వాత కొంచెం సిన్నమన్, దాల్చిన పౌడర్, కొంచెం బ్రౌన్ షుగర్. ఓకే, ఇవన్నీ వేసేసాం. సో ఇది మాట మన బ్రేక్ఫాస్ట్. బ్యాగ్లో ఎప్పుడు కొంచెం గ్రీన్ టీ పెట్టుకుంటాను. సో 4 వేసుకున్నాం. 5 ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఆయిల్ గ్రే. బ్యాగ్లో ఉంటాయి, ఎప్పుడు అవసరం వస్తుంది కదా. సో మ్యాంగో పైనాపిల్ అంటే టీ ఎప్పుడు వినలేదు, ట్రై చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్ తర్వాత నా ఫేవరెట్ బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, చాలా ఆలివ్స్, మొచ్చరెల్లా చీజ్, తర్వాత చికెన్, ఒక చికెన్ స్లైస్. సో దీంతో ఫుల్ అయిపోతాం. ఇంకా మరి ఇంకేం తినక్కర్లేదేమో. సూపర్ కదా. లెట్స్ గో. సూపర్ ఉంది చూడండి. వాషింగ్టన్ DC థీమ్. సో వెళ్ళిపోతున్నాం మనం మాంట్రియాల్, ఫ్రెంచ్ కెనడాకి, ఫ్రెంచ్ సైడ్కి. కెనడాలో పెద్ద నాకేమి పెద్ద ఇష్టమైన దేశం ఏం కాదు. నా ఫేవరెట్ లిస్ట్లో ఎలాగా లేదు కాబట్టి ఎయిర్పోర్ట్లోనే స్పెండ్ చేసేద్దాం. మాంట్రియాల్లో టైం ఉంది, బయటికి వెళ్ళొచ్చు, కానీ అనవసరం. చాలా చిన్న ఏరోప్లేను, ఓన్లీ గంటన్నర ఫ్లైట్. సో చిన్న ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం మనం మాంట్రియాల్. ఇదిగోండి ఎయిర్ కెనడా మేపుల్ లీఫ్. ఈ చిన్న దీనిలో కూడా పనిచేస్తుంది. మన ఎయిర్ ఇండియా అలా కాకుండా ఇదిగోండి చిన్న ప్లేన్, 2 సీట్లు. సో వెళ్ళిపోతాం మనం కెనడా.
కెనడా అమెరికాకి నార్త్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు బాల్టిమోర్ హార్బర్ చూసారా, అక్కడ బ్రిడ్జ్ కానీ హార్బర్ కింద నుంచి టన్నెల్స్ కానీ మనం ప్లేన్లో చూడొచ్చు. సో ఇది దాటాక మనం ఫిలడెల్ఫియా తర్వాత న్యూయార్క్ దాటి ఆల్బనీ దాటి అప్పుడు మనం కెనడాలోకి వెళ్ళిపోతాం. కెనడాలో మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈస్టర్న్ పార్ట్ తూర్పు కెనడాలోని క్యూబెక్ రాష్ట్రంలో మాంట్రియాల్, సో బిగ్గెస్ట్ సిటీ క్యూబెక్లో అక్కడ ల్యాండ్ అవుతాం అన్నమాట. సో మాంట్రియల్ అంతా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్, అంతా ప్యారిస్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూస్తున్నదేమో ఇది డెలవేర్ నది ఫిలడెల్ఫియా నగరం ఈ డెలవేర్ రివర్ మీద ఉంది. సో మనం ఇప్పుడు అంతా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాం కదా, ఇదిగోండి మాంట్రియల్ వచ్చేసింది. మాంట్రియల్లో ఇదేదో పెద్ద రివర్. నేను మాంట్రియల్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇదే, అది కూడా ఎయిర్పోర్టే, లోపలికి వెళ్ళలేదు. అంతా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్తోని చాలా బాగుంటుందని విన్నాను. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు మాంట్రియల్ తప్పకుండా వెళ్ళాలి. ఇదిగోండి ల్యాండ్ అయిపోతున్నాం. ఎయిర్ కెనడా ఒక పార్ట్ అయితే అయిపోయింది, ఒక లెగ్ ట్రైన్ అయిపోయింది, ఫస్ట్ ప్లేన్ అయిపోయింది. ఇప్పుడు మాంట్రియల్ వచ్చేసాం. ఇదిగోండి ఇదే ఎయిర్పోర్ట్ మాంట్రియల్. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు నడిపించారు, అటు ఇటు ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఇక్కడ లాంజ్ ఎత్తుక్కోవాలి. ఈ సెక్షన్ అయితే కొంచెం మోడర్న్గా ఉంది కానీ ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్. సో మన లాంజ్ ఎక్కడ ఉందో తెలియదు మనకి, చూసుకోవాలి. లెట్స్ గో. షార్ట్ అంటే ఎగ్జిట్ ఎక్కడ ఉంది, కనీసం బోర్డు కూడా లేదు. ఎత్తుక్కొని వచ్చాను ఇక్కడికి. ఎయిర్ కెనడా మేపుల్ లీఫ్ లాంజ్ చూసారా. వెల్కమ్ టు మాంట్రియాల్. వెళ్దాం ఎయిర్ కెనడా లాంజ్లోకి. చాలా పాతగా ఉంది. ఓకే, ఇక్కడ వరకు కూర్చోడానికి. సో నాట్ గుడ్. మాంట్రియల్ పిక్చర్ ఇది. సో మాంట్రియల్ ఊరు ఇలా ఉంటుంది అన్నమాట, ప్యారిస్ టైప్. లాంజ్ అయితే ఓకేగా ఉంది, గొప్పగా లేదు, అలా అని చెత్తగా కూడా లేదు. కాకపోతే ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అంటే తినేవాళ్ళకి తాగేవాళ్ళకి ఫీస్ట్ అన్నమాట. నేనేమో తినే 1-2 కానీ. ఓకే, సూప్ కూడా ఉంది. ఏం సూప్లో ఉన్నాయి చూద్దాం. సో ఒకటి థాయ్ చికెన్ సూపు, ఇంకోటి మిక్స్డ్ వెజిటబుల్ సూప్. సో 2 రకాల సూపులు ఉన్నాయి. కానీ ఫ్రెంచ్ స్టైల్ కాబట్టి కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి కానీ కారం ఉండదు. సో టొబాస్కో సాస్ ఏది వేసుకొని తినేయచ్చు అన్నమాట. సో లుకింగ్ గుడ్. ఇది మాంట్రియల్ లాంజ్. చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి ఉన్నాయి చూద్దాం. ఒక సెక్షన్ మాత్రం మీకు చూపించాను. పాస్తా, లెమన్ గ్రాస్ చికెన్, ఇది జాస్మిన్ రైస్. ఇది చప్పగా ఉంది. సో మొత్తం శ్రీరాచ సాస్ వేస్తే కానీ తిన్నాం ఇలాగా. సో బాగానే ఉన్నాయి వెరైటీలు. తినేసి మీరు కొన్ని కానించవచ్చు. ఓకే, మొత్తానికి మాంట్రియల్లో 4.5 గంటలు లాంజ్లో బాగా ఎంజాయ్ చేశాను, బాగా తినేసాను. సో స్విస్ ఎయిర్ ప్లేన్ ఇప్పుడు ఎక్కుతున్నాం. అసలు మన టైటిలే స్విస్ ఎయిర్. సో స్విస్ ఎయిర్ ఎక్కడానికి ఇంత సేపు పట్టింది. సో స్విస్ ఎయిర్లోని లోపల ఎలా ఉన్నాయి ఎమ్యూనిటీస్, లోపల కంఫర్టబుల్లా కాదా, క్యాబిన్ ఎలా ఉంది, అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే స్విస్ ఎయిర్లైన్స్ ఇప్పటిదాకా రివ్యూ చేయలేదు మన ఛానల్లో. సో ఇప్పుడు వెళ్తున్నాను గేట్కి. సో మనం వెళ్తున్నాం మాంట్రియల్ నుంచి జూరిక్ ఏమో రాజధాని కాదు, స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్, కానీ జూరిక్ బిగ్గెస్ట్ సిటీ. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం జూరిక్లో మళ్ళీ ఇంకో 4 గంటలు ఉంది. ఆ జూరిక్లోని ఈ వ్లాగ్ స్విస్ ఎయిర్ కాబట్టి స్విస్ ఎయిర్ మీకు చూపించి, స్విస్ లాంజ్ ఎలా ఉంటుందో జూరిక్లో చూపించి అక్కడ ఆపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో వెళ్ళిపోదాం మన గేట్కి. స్విస్ ఎయిర్ కోడ్ ఏమో LX అని ఉంటుంది. LX మన నెంబర్ ఏదో నాకు తెలియదు కానీ మొత్తానికి మాంట్రియల్ నుంచి జూరిక్. కెనడాలోనే ఎయిర్పోర్ట్ కోడ్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. YYC, YYZ, YUL అన్నీ వైతో వస్తాయి. ఏంటో మరి అది వండి ఎదురుగా కనిపిస్తుంది మన పెద్ద ఓడ, గాలి ఓడ, స్విస్ ఎయిర్లైన్స్. మనం ఇప్పుడు ఎలా పోతున్నాం? స్విస్ ఎయిర్లైన్స్.
స్విస్ ఎయిర్. నాకు వింగ్ మీద అస్సలు ఇష్టం ఉండదు, అవే వస్తాయి. చూడండి ఎయిర్ ఫ్యాన్స్. మనం ఇక్కడ ఉన్నాం, చాలా టైట్ ఉంది. బిజినెస్ క్లాస్ కొంచెం బాగుంది, అది కూడా అంత లగ్జరీస్గా లేదు. చాలా ఇయర్స్ క్రితం నేను బిజినెస్ క్లాస్ వెళ్ళాను స్విస్లో. ఆ ఫొటోస్ ఉంటే షేర్ చేస్తాను. చాలా టైట్, స్విస్ అంత టైట్ ఉందా. చిన్న టీవీ, కాకపోతే మన ఎయిర్ ఇండియా మీద ఏదైనా బెటర్. సో స్విస్ ఎయిర్ కూడా స్టార్ అలయన్స్, ఎయిర్ ఇండియా లాంజ్, అలానే యునైటెడ్, సింగపూర్, థాయ్ ఎయిర్వేస్, ఆస్ట్రియన్, లుఫ్తాన్జా, మన ఎయిర్ ఇండియా, ఎయిర్ న్యూజిలాండ్, ఇలా చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి చాలా కన్వీనియంట్. ఒకసారి చూద్దాం మన చాయిస్ ఎలా ఉందో. సో మూవీ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నట్టున్నాయి. ఇంటర్నేషనల్ ఆప్షన్లో కూడా అట్లీస్ట్ ఒక 50+ మూవీస్ అయితే ఉన్నాయి. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్క లాంగ్వేజ్కి 4 చూపించారు, అవి కూడా పనిచేయలేదు కదా. సో ఇక్కడ చాయిస్ బాగానే ఉంది. క్యాబిన్ టైట్ అనుకున్నా కానీ టైట్ ఏం కాదు, ఎర్గోనామిక్గా వెనకాల రెస్ట్ అవన్నీ ఉన్నాయి, హెడ్ రెస్ట్ ఉన్నాయి, అన్నీ ఓవరాల్గా గుడ్ సర్వీసు. సో ఫుడ్ వచ్చినప్పుడు మొత్తం రివ్యూ చేసి చెప్తాను స్విస్ ఎయిర్లైన్ వర్త్ ఫ్లయింగా కాదా అని. సో మొత్తానికైతే మూవీ చాయిస్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. సీట్ బాగుంది, తర్వాత కొంచెం స్పేస్ కూడా బాగా ఉంది అన్నమాట. బ్లాంకెట్ అయితే కంఫర్టబుల్ ఉంది, చూడడానికి వామ్, మంచి వూలెన్ బ్లాంకెట్. సో ఫుడ్ వచ్చినప్పుడు ఫుడ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే స్విస్ ఎయిర్ కదా. కాకపోతే రూమ్ కొంచెం పర్లేదు, అంత కంఫర్టబుల్ లేదు, అంత బ్యాడ్ కూడా కాదు. ఆల్రెడీ మనం అమెరికా అంతా దాటుకొని నార్త్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుంచి 7 గంటల 40 నిమిషాలు మాత్రమే. సో అట్లాంటిక్ ఓషన్ మీదగా కొంచెం యూరప్, యునైటెడ్ కింగ్డమ్ అన్నీ దాటుకొని మెయిన్ల్యాండ్ యూరప్ వచ్చేసి మనం జూరిక్లో ల్యాండ్ అయిపోతాం. లోకల్ టైము 6:15 మార్నింగ్కి. సో ప్లేన్ ఎందుకో లేట్గా స్టార్ట్ అయింది, కానీ ఫుడ్ వచ్చింది. ఫుడ్ రివ్యూ మామూలుగా కోచ్ క్లాస్లో ఇచ్చే ఫుడ్ కన్నా చాలా చాలా బాగుంది. ట్రే సైజు పెద్దది ఉంది, చాయిస్ బాగుంది, సాలడ్ ఉంది, డెజర్ట్ ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేనైతే చికెన్ మీల్ తీసుకున్నా. సో చికెన్ మీల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, చికెన్ ఒకటిను తర్వాత ఇంకో సెకండ్ ఆప్షన్ ఏమో పాస్తా. నేనైతే చికెన్ చూస్ చేసుకున్నా. ఈ చికెన్తోని ఆల్ఫ్రెడో సాస్, తర్వాత పొటాటోస్ అండ్ వెజిటబుల్స్తోని ఓపెన్ చేస్తున్నా, చూద్దాం. చూడడానికైతే బాగుంది. నేను ఆల్రెడీ లాంజ్లో బాగా తినేసాను కాబట్టి టేస్ట్ అంటే ఆకలి మీద ఉండడం కాబట్టి టేస్ట్ కరెక్ట్ చెప్తా ఎలా ఉందో అని. ఏమండి, సో టేబుల్ అంటే ట్రే సైజు కోచ్లోని చిన్నగా ఉంటుంది, మనం ఏం పెట్టుకోవడం అవ్వదు, సరిగ్గా తినడం అవ్వదు, కానీ ఇది బాగుంది. సో కోచ్ క్లాస్ లెవెల్కి అయితే ఫుడ్ చూడడానికి బాగుంది, ఎపిటైజింగ్ ఉంది, చీజ్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత చూడడానికి బ్రహ్మాండంగా ఉంది. ఇదిగోండి ఖాళీ. నేను యూజువల్గా చాలా లిమిటెడ్ ఈటర్. నేను ఇంత బాగా తినేసానంటే ఫుడ్ అంత బ్రహ్మాండంగా ఉంది, అంత టేస్టీగా ఉంది అని అర్థం అన్నమాట. అది గైస్, ఇదిగోండి నా ఫేవరెట్ వాచ్ బ్రెట్లింగ్. ఈ వాచ్ అయితే 8,000 స్విస్ ఫ్రాంక్స్ ఉంది. సో మనకి అంత సీన్ లేదు, కానీ ఆ వాచ్ చాలా చాలా నచ్చింది. ఎవరైనా నాకు గిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆ సేమ్ పీస్ ఇచ్చేయండి. సో ఇది బిజినెస్ క్లాసు కంఫర్టబుల్. నేను ఎందుకంటే ఒక 6 years బ్యాక్ ట్రావెల్ చేశాను, కానీ చూడడానికి అయితే అంత అందంగా లేదు. ప్లస్ టీవీ మానిటర్ కూడా చిన్నగా ఉంది, కానీ నేను ట్రావెల్ చేసిన గుర్తున్నంత వరకు మాత్రం కంఫర్టబుల్లే. వచ్చేసాం. ఎందుకంటే గుడ్ మార్నింగ్, 6:40 అయింది ఇప్పుడు టైము. స్విస్ ఎయిర్. సో ఓవరాల్గా క్యాబిన్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఐ వుడ్ సే 8 out of 10. సో స్విస్ ఎయిర్ ఎవరైనా వెళ్ళాలంటే కళ్ళు మూసుకొని స్విస్ ఎయిర్లో కోచ్లో బుక్ చేసుకోవచ్చు. మొన్న అయిన డిజాస్టర్ ఎయిర్ ఇండియా లాంగ్ డిస్టెన్స్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే ఏదైనా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎలాగో స్విట్జర్లాండ్ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ స్విట్జర్లాండ్ సూనియర్స్ ఉన్నాయి. ఎన్చాంటింగ్ స్విట్జర్లాండ్ అని చూద్దాం ఒకసారి. ఇక్కడ స్విస్ వాచెస్ చాలా ఫేమస్, అలానే స్విస్ క్యాండీస్ కూడా ఫేమస్. ఇవి చూసారు కదా, ఈ కుక్కు క్లాక్స్. స్విట్జర్లాండ్లో స్విస్ చాక్లెట్స్, తర్వాత స్విస్ వాచెస్, తర్వాత చాలా ఫేమస్ ఇవి. చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో, 359 ఫ్రాంక్స్.
సో ఫ్రాంక్ వాల్యూ ఆల్మోస్ట్ యూరో లెవెల్. సో బేసిక్గా ఇది ట్యాక్సులతో కలిసి 30,000 దాటి ఈ క్లాక్, కుక్కు క్లాక్. కానీ ఇవి హ్యాండ్ మేడ్, స్విట్జర్లాండ్లో చాలా ఫేమస్. ఈ చైనీస్ మేడ్ కూడా ఉంటాయి, చైనీస్ మేడ్ అయితే చాలా చౌక. ఈ పైన చూడండి 1000 దాటి, అంటే ఇంచుమించుగా ₹1,00,000 వరకు ఉంటుంది వాల్యూ. సో కుక్కు క్లాక్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నెక్స్ట్ వెళ్దాం, చూద్దాం. ఇదిగోండి స్విస్ సోనియర్స్ ఇంకా ఉన్నాయి ఇక్కడ. మ్యాగ్నెట్స్, తర్వాత క్యాన్ ఓపెనర్స్, బాటిల్ ఓపెనర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫేమస్. ఈ స్వాచ్ యూఎస్లోనే చీప్గా దొరుకుతాయి. ఇంకా స్విట్జర్లాండ్లోని ప్రెసిషన్ అంటారు. మరి వాచ్లు ఎందుకు అంత ఫేమసో తెలియదు. ఈ వాచ్లు కూడా 20,000, 25,000, 30,000 ఉన్నాయి ఇండియా డబ్బుల్లో. సో ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, కొంటే బ్రెట్లింగ్ కొనుక్కోవాలి, అది సూపర్. ఈ మగ్గు కూడా చూడండి ఎంత ఉందో, 14 ఫ్రాంక్లు అంట. 14 ఫ్రాంక్లు అంటే ఆల్మోస్ట్ 14 ఫ్రాంక్లు, 12 ఫ్రాంక్లు అన్నీ ఉన్నాయి. ఇది కూడా 1300-1400 రూపాయలు. సో స్విట్జర్లాండ్లో ఏవి కొనడానికి చాలా ఎక్స్పెన్సివ్ మామూలు బడ్జెట్కి అయితే. ఆఖరికి ఈ స్టఫ్ టాయ్ ఎంత ఉంది, ఇది కూడా 34 ఫ్రాంక్ల హోరని. సో స్విట్జర్లాండ్లోని సోనియర్స్ ఓన్లీ సీయింగ్కి, కొనడానికి కాదు. మీకు బడ్జెట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే జస్ట్ విండో షాపింగ్ ఎంజాయ్ చేసేయడమే. ఇది గైస్ జూరిక్ ఎయిర్పోర్ట్లో స్విస్ షాపింగ్. మన స్టార్ అలయన్స్ పుణ్యమా అని లాంజ్ యాక్సెస్ అయితే వచ్చింది. లాంజ్ యాక్సెస్ సేమ్ టెర్మినల్ ఉంది, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి బయటికి వెళ్తే చాలా చలి. కాకపోతే రన్వే మొత్తం ఎయిర్పోర్ట్కి ఆసమ్ వ్యూ మాట. తలుపు అయితే ఇప్పుడు వేసింది, కొంతసేపు పోతే చేస్తారంట, అప్పుడు బయటికి వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఇదిగోండి స్విస్ లాంజ్ ఇది, చూద్దాం. నేనేమో ముందు 3.5 గంటలు అనుకున్నా, కానీ ఓన్లీ గంటన్నర తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్, నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో గెస్ట్ చేసుకెళ్ళగారా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఒకసారి చూద్దాం ఏముందో. ఇక్కడ షవర్కి లాంజ్కి నేను షవర్ చేద్దామని సైన్అప్ చేస్తే చాలా పెద్ద క్యూ ఉన్నారు. అవుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఇది చిన్న లాంజ్ కాబట్టి ఓన్లీ 2 షవర్ రూమ్స్ ఉన్నాయంట. సో ఫుడ్ ఏముందో చూద్దాం. కాఫీలు అయితే మాత్రం సూపర్, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఛాయలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏమున్నాయి, బేసిక్గా బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి రకరకాల యోగట్లు ఉన్నాయి. తాగినోడికి తాగినంత ఎన్ని రకాలు ఉన్నాయంటే, వైన్స్, బియర్, లిక్కర్ అన్ని రకాలు. సో ఎన్నో రకాలు ఉన్నాయి. తినడానికి ఏముందో చూద్దాం. తాగేవాడికి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, మనం తాగం కాబట్టి. ఓకే, యోగట్స్, తర్వాత రకరకాల సీరియల్స్ ఉన్నాయి తినడానికి. బేబీకార్న్ తినాలని ఉంది. తర్వాత చికెన్, టర్కీ, హ్యామ్, మనం శాండ్విచ్ చేసుకోవచ్చు. వెనకాలేమో స్క్రాంబుల్డ్ ఎగ్ అవి ఉన్నాయి, అవన్నీ రకాలు చేసుకోవచ్చు. ఫ్రూట్ బాగానే ఉంది, వెరైటీ. చూసారు కదా, వాళ్ళు కస్టమైజ్డ్ మనకి కావాల్సింది మనం ఆర్డర్ ఇస్తే చేస్తారు. సో ఇవన్నీ స్విట్జర్లాండ్లో తినాలన్నా కూడా ఎక్స్పెన్సివ్ కదా, మనకి లాంచ్ కాబట్టి ఫ్రీ, అందుకని స్విట్స్ లాంచ్ చూపిస్తున్నా. సో రిలాక్సింగ్, ఇవి చూడడానికి అందంగా ఉండకపోయినా ఈ సీటింగ్ కానీ అంతా ఎర్గోనామిక్ అంటారు కదా, చాలా కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట. సో బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్, కానీ అన్ఫార్చునేట్గా బయటికి వెళ్ళి చూడలేకపోతాం. ఓకే, సో ఇది స్విస్ లాంచ్ క్విక్ వ్యూ మీకు. ఓకే గాయ్స్, స్విట్జర్లాండ్లోకి వెళ్ళట్లేదు, కనీసం జూరిక్ అయితే ఎయిర్పోర్ట్ చూపిస్తారా. బయటకు వచ్చాను బాల్కనీ, అమ్మా చలి. ఏమండి, ఎతిహాద్, ఖతార్, స్విస్. సో చూసారా స్విట్జర్లాండ్ నవంబర్లో చలి కదా బాగా, ఆల్ప్స్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు టైము పొద్దున్న 8 అయింది, కానీ ఇలా ఫాగీగా ఉంది. సో వెల్కమ్ టు స్విట్జర్లాండ్ గైస్. మన ఛానల్లో స్విట్జర్లాండ్ అయితే ఇప్పుడు దాకా చూపించలేదు, సో ఇది మాత్రం చూపిస్తున్నా కొంచెం. స్విట్జర్లాండ్ జూరిక్ ఎయిర్పోర్ట్. ఓకే, యాడ్ చేసేద్దాం వీడియో ఇక్కడ.